మహిమోన్నతుడైన దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. ఇలారా యూట్యూబ్ దగ్గరికి అనేకులు తీసుకుని రండి, అనేకులు వినమని చెప్పండి. అయితే మీరు సేవ చేయకపోయినా వినేదానికి ప్రేరేపిస్తే వారు వింటుండగా ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. అది చెయ్యాలి. 103వ కీర్తన 5వ వచనములో మేలుతో నీ హృదయమును తృప్తిపరిచెదను. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను అంటున్నాను. శరీరాన్ని కాదు సుమా, హృదయాన్ని. హృదయం చాలా ప్రాముఖ్యమైనది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడు చూస్తారు అన్నాడు. అయితే తృప్తి ఎక్కడుండాలా? హృదయములో ఉండాలి. మానవుడికి దేవుడు ఎన్ని చేసినా తృప్తి అనేది లేదు. అయితే తృప్తి కావాలి. హూ సాటిస్ఫైస్ యూ విత్ గుడ్. అయితే మేలుతో ఆయన తేరి లాల్సాకు ఉత్తమ్ పదార్థం సే తృప్తి కర్తా హై. అయితే తృప్తి ఉందా? తృప్తి కలిగి జీవిస్తున్నావా? వచ్చిన దాంట్లో, కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. సనుక్కోవద్దు. అయితే అది సనుగుడు చాలా భయంకరం. సామెతలు 14:14 మంచివాని స్వభావం వానికే సంతోషమిస్తుందట. అంటే చెడు సహవాసం మానాల, మంచి సహవాసం కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 10వ వచనములో ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు, తన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి. ఇది వ్యర్థం. అనేక మంది అనుకుంటారు డబ్బుంటే తృప్తిని. కాదు, ఏసుంటే తృప్తి. డబ్బు తృప్తినివ్వలేదండి. ఈనాడు ధనవంతులు, కోటీశ్వరులు ఎంతో, వాళ్ళ తృప్తి ఉందా? లేదు. బీదవాడైన ఏసుని తినేదానికి లేక తృప్తిగా కలిగి ఉంటాడు. తృప్తి అనవసరం, అది చాలా అవసరం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనములో సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాన్ని ఎందుకు వేపరుస్తారు? నీకు తృప్తి ఇవ్వలేని దానికి అనేక రీతులుగా వ్యర్థంగా ఖర్చు చేస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టుట, దేవుని కొరకు జీవించుట, అది తృప్తి అండి. దేవుని సన్నిధిని కనిపెట్టండి, తృప్తిలో ఉందండి. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, తృప్తి లోకములు ఎక్కడ దొరకదు. ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని కనపరచండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. తృప్తి లేని ప్రజలకు మీరు తృప్తి దయచేయండి నాయన. నీ మీద ఆధారపడుటకు కృప చూపించమని, ఇప్పుడే వాళ్ళని సంధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.